నర్సరావుపేటలోని స్థానిక కోటా సెంటర్ నుండి భారీ ర్యాలీతో పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా రొంపిచెర్ల మండలం అన్నవరం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఆయన కుమారుడు కోడెల శివరామకృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు, డాక్టర్స్ విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వర్లు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము, డాక్టర్ కడియాల లలిత అన్నవరం గ్రామస్తులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆనాడు డాక్టర్ కోడెల శివప్రసాద్ నర్సరావుపేట నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు, ప్రజలకు చేసిన మేలును ప్రతి గ్రామంలో ఉన్నాయని కోడెల యొక్క కీర్తిని కొనియాడారు. అన్నవరం గ్రామంలోని ప్రజలు మంగళహారతులతో గజమాలతో స్వాగతం పలికారు. భోజనాల కార్యక్రమం ఉంది కాబట్టి క్రమశిక్షణ పాటించి మీ అందరూ కూడా ఎవరి సీట్లో రాసినవలసిందిగా కోరుకుంటే మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చారు. అలాగే మరి డాక్టర్ ఉపాధ్యక్షులు పెద్దల గౌరవనీయులు కడియాల వెంకటేశ్వరరావు గారు వచ్చారు. అలాగే దివ్యాంగుల చైర్మన్ రాష్ట్ర కార్యదర్శి కార్యదర్శి పెద్దల గౌరవనీయులు గోడగొండ కోటేశ్వరరావు గారు వచ్చారు. అలాగే కోడెల శివరామ్ గారు వచ్చారు. అలాగే నల్లమటి రామచంద్ర ప్రసాద్ గారు వచ్చారు. ఇంకా ఎంతో మంది రాష్ట్ర స్థాయి నాయకులు, పార్లమెంట్ స్థాయి నాయకులు ఎంతో మంది కూడా ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఇంక మరి ప్రతి క్షణంలో మరి మన డాక్టర్ గారి విగ్రహం ఆవిష్కరణ తర్వాత బహిరంగ సభ జరుగుతుంది. కాబట్టి సోదరులారా మీరు క్రమశిక్షణ పాటించి మీరు ఇక్కడ జరిగే వచ్చే కార్యక్రమాన్ని ఒక పండుగలా చేసుకున్నాం. ఎంతో చక్కగా మరి ఉత్తేజంగా ఉంది.